నీళ్లు మోకాలు లోతుకొచ్చినాయి. ఇది రెండవ అనుభవం. మొదటిదేమో చీలమండలపు అనుభవం, ఇదేమో మారు మనస్సు రక్షణ బాప్తీసపు అనుభవం. ఈ అనుభవంలో సరిచేయబడి ఈ అనుభవంలోనికి వచ్చిన వాళ్ళే మోకాళ్ళ అనుభవాన్ని అనుభవించగలరు. ఈ మోకాళ్ళ అనుభవం మనకు నేర్పిస్తున్నది ఏంటిది అంటే ప్రార్థనా జీవితాన్ని నేర్పిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఈ మోకాళ్ళ అనుభవంలో మనం నేర్చుకోవాల్సిన రెండో పాఠం ఏదైనా ఉందయా అంటే ఈ జీవ జలములోనికి వచ్చిన మనం, ఈ క్రీస్తులోనికి వచ్చిన మనం మోకాళ్ళ అనుభవాన్ని కలిగి ఉండాలి. నేను ఆ మాట చెప్తాను వినండి. మీ కుటుంబంలో కానీ నీ వ్యక్తిగతంగా కానీ నువ్వు ఎంత సమస్యను అనుభవిస్తున్నావో నాకు తెలియదు, కానీ ఈ దీర్ఘకాలికమైన సమస్యకు పరిష్కారం ఎక్కడుందంటే నీకు నీ మోకాళ్లకు నేలకు ఉన్నంత దూరంలోనే ఉంది. నువ్వు ఎప్పుడైతే మోకరించి ప్రార్థన చేయి, ప్రార్థన నీ అంతరంగంలో నుంచి మార్పులు కలుగు చేసుకొస్తుంది. అంటారు కదా కొంతమంది, కొన్ని మెడిసిన్స్ అయితే పైపైన హీల్ చేస్తాయి, కానీ కొన్ని మెడిసిన్స్ అయితే రూట్స్లో నుంచి వస్తాయి, అంటే దాని వేర్లలో నుంచి బాగు చేసుకొస్తాయి అంటారు చూసారా. ప్రార్థన కూడా మన వేర్లలో నుంచి మనల్ని బాగు చేసుకొస్తుంది.